హాయ్ ఫ్రెండ్స్, ఖమ్మంలో భారీ ఎత్తున వరదలు వచ్చాయి. విజయవాడ తర్వాత చూసుకున్నట్లయితే భారీ ఎత్తున నష్టపోయింది ఖమ్మం మాత్రమే. ఇక్కడ చూడండి, బస్ డిపో దారి ఇది. బస్ డిపో వెనక సైడు మార్కెట్ యార్డ్ దారి మొత్తం మునిగిపోయి ఉంది. రాకపోకలు ఆగిపోయాయి. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని వెళ్ళనివ్వకుండా చూసుకోవడానికి అక్కడ దారి మొత్తం అడ్డంగా పెట్టేశారు. ఈ రకంగా వరదలు రావడం ఇదే మొదటిసారి అంటున్నారు. అంటే ఒక 30 సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఈ దానవాయిగూడెం వెళ్ళే దారి ఇది. దారి మొత్తం వరదతో నిండిపోయింది. దానవాయిగూడానికి దారి లేకుండా అయిపోయింది. ఆ దారిలో మొత్తం లారీలు, ఇల్లులు కూడా మునిగిపోయాయి. దానవాయిగూడెం దగ్గర కింద బ్రిడ్జి కింద నుంచి వాటర్ మొత్తం వెళ్ళాయి. అటు వెళ్ళే దారి మొత్తం మునిగిపోయింది. ఇది మున్నేరు పక్కన దానవాయిగూడెం వెళ్ళే దారిలో ఉండే పెద్ద లోయ ప్రాంతం. అంటే 2 అంతస్తుల పైగా ఉండే లోయ ఇది. ఇది మొత్తం మునిగిపోయింది చూడండి. అక్కడ ఒక రేకుల షెడ్ మునిగిపోయి ఉంది, కనపడకుండా మునిగిపోయింది. ఇది వెళ్ళే దారిలో నీరు బాగా ప్రవహిస్తుంది. లారీని ఆపేశారు అక్కడ. చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగులోంచి పక్కకు వచ్చిన వాటర్ ఇవి. ఈ పక్కకు వచ్చిన వాటర్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో చూడండి. ఖమ్మం మెయిన్ బ్రిడ్జ్కి ఆనుకొని పోతున్నాయి నీళ్ళు. కర్ణగిరి దగ్గర ఉన్న ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయాయి. కర్ణగిరి ముందు సాయి కృష్ణ నగర్ ప్రకృతి విలయం. సిట్టింగ్ పాయింట్ అంతా పోయినాయిగా. ఓ అమ్మ, సిట్టింగ్ కూర్చున్నాయన్నీ బయటకు. కారు మునిగిపోయింది. బ్రిడ్జికి ఆనుకొని పోతున్నాయి. వస్తా చెల్లుకోవడానికి. ఏందన్నా ఆ లైట్ ఇప్పుడు వచ్చింది రోడ్డు మీద. వేరే సైడ్లో ఉంటాయి కదా జనాలు ఎక్కువ రావాలి. మన ఏరియా మనం తెప్పించుకోవాలి. మన దగ్గర ముగ్గురు ఉన్నారు. ఎందుకు జాకెట్ ఇచ్చింది వాళ్ళు సీరకెళ్తే దమ్మటి ఏదైనా డ్రోన్ ఇచ్చిందా జాకెట్? డ్రోన్ ఇచ్చేసి ఆడ ఉండడానికి సేఫ్టీ అంతే. కోటింగ్ వాళ్ళు వస్తారా?
ప్రకాష్ నగర్ వంతెన మీద చిక్కుకున్న వారికి డ్రోన్ సహాయంతో లైఫ్ జాకెట్లు, ఆహార పదార్థాలు అందించారు. చూడండి, డ్రోన్ వారి దగ్గరికి వెళ్ళి లైఫ్ జాకెట్, ఆహార పదార్థాలు ఇచ్చొస్తుంది. ఫోన్లో మాట్లాడుతున్నా ఫోన్స్ యూట్యూబ్ పైన చూసుకుంటారు. కొంతమందికి ఈ ఆరాటంలో కొద్దిగా డిస్టర్బెన్స్. रस्सी रहते जरा सपोर्ट था रस्सी रहते जरा सपोर्ट था లేదంట 5 వరకు దాకా ఇది లేదు అసలు. ఇది లేదంట. ఖమ్మంలోని కవిరాజ్ నగర్ మొత్తం మునిగిపోయింది. పార్కుకి ఆనుకుని ఉన్న వెనక సైడ్ భాగం ఇది. చూడండి, లోనికి పోవడానికి కూడా ఛాన్స్ లేదు, మొత్తం మునిగిపోయి ఉంది. లోపల ఇల్లు బాగా మునిగిపోయాయి.